నమస్కారం అండి అందరికీ. నా పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. ఆల్ ఇండియా 780 ర్యాంక్ దిస్ ఇయర్ ఇన్ 2023 సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్స్. సో ఇప్పుడు నేను ముందుగా చెప్పుకున్నట్టుగానే మనం ప్రిలిమినరీ దగ్గరికి వస్తుంది, ఇంకా 40 డేస్లో ఉంది. సో ఇప్పుడు అందరూ డెసిషన్ మేకింగ్ స్థాయిలో ఉంటారు. అందరిలో కొంతమంది మెజారిటీ, అందరూ అని కాదు కానీ మెజారిటీ పీపుల్ ఎలా అంటే, నా ప్రిలిమ్స్ సిలబస్ అవ్వలేదు కానీ మెయిన్స్ బాగా చదివాను ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఏంటంటే, ప్రిలిమ్స్ నేను రివిజన్ చేశాను కానీ నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు రెండో బ్యాచ్. అదేవిధంగా నేను ప్రిలిమ్స్ బాగా చదివాను కానీ మెయిన్స్కి ప్రిపేర్డ్గా లేను, నేను ఈ అటెంప్ట్ ఇవ్వాలా వద్దా. ఇంకో బ్యాచ్, నాకు ప్రిలిమ్స్ మెయిన్స్ చదివాను కానీ సీసాట్ కాన్ఫిడెన్స్ లేదు, అటెంప్ట్ ఇవ్వాలా లేదా. సో ఇంకో బ్యాచ్ ఏంటంటే నాకు సిలబస్ బాగా కవర్ చేశాను, రివిజన్ బాగా చేశాను కానీ టెస్ట్ సిరీస్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి, సో నేను అటెంప్ట్ ఇవ్వాలా లేదా. ఇంకో బ్యాచ్ ఏంటంటే, నాకు అటెంప్ట్స్ నేను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కానీ ఎగ్జామ్ అంటే బాగా స్ట్రెస్గా ఉంది, ఇట్లా ఇంకో బ్యాచ్. సో ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాల మైండ్ సెట్ తోటి ఎగ్జామ్ దగ్గరికి పడే కొంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా, నేను ఒకరిని కూడా, ఇది అంతకుముందు అటెంప్ట్స్ అప్పుడు ఎగ్జామ్స్ ముందు దగ్గరికి వచ్చే కొంది కొన్ని డౌట్స్ అనేటువంటివి మన మీద మనకి రావటం జరుగుతూ ఉంటుంది. అది చాలా 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 సహజం. సో డోంట్ వరీ, మీరు ఏ కేటగిరీలో ఉన్నా. పోతే ఇప్పుడు ఫస్ట్ అసలు మనం ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా, అటెంప్ట్ ఇవ్వచ్చా లేదా అనేదానికి నాకు దగ్గర ఉన్నటువంటి క్రైటీరియా, నా ఈ సివిల్ సర్వీసెస్ జర్నీ ఎక్స్పీరియన్స్లో నేను ఇప్పటి వరకు 4 times ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో 2 times మెయిన్స్ రాయడం జరిగింది. సో 2 times ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, ఒకసారి ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా 2 times సీసాట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈ నా మొత్తం ఎక్స్పీరియన్స్తో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మనకి ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ ఈ స్ట్రెస్ ఉండటం కామన్, చాలా చాలా కామన్. అయితే మనం అసలు ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా, ఏ స్థాయి ప్రిపరేషన్ ఉంటే మనం ప్రిపేర్డ్గా ఉన్నట్టు అనుకోవాలి అనేటువంటిది చాలామందికి అపోహ ఉంటుంది. దాన్ని నేను చెప్తానన్నమాట. సో ప్రిపరేషన్ మనం రెడీగా ఉన్నామా లేదా అనే దానికి నా దగ్గర కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ బుక్స్ చదివి ఉన్నారా లేదా, కనీసం 2 సార్లు చదివి ఉండాలి. ఒకసారి ఫస్ట్ రీడింగ్, రెండోసారి రివిజన్. రెండోది, మీరు కనీసం ఒక 10 to 15 మార్క్ టెస్టులు ఇవ్వాలి. ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్టులు, సెక్షనల్ కాదు, ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్టులు. ఈ ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్టులు కూడా కంప్లీట్ సిలబస్తో ఉన్నటువంటి మార్క్ టెస్టులు. ఫుల్ లెంగ్త్ అంటే ఈ టెస్ట్ సిరీస్లో కూడా మీరు కన్సిస్టెంట్గా 60కి అబోవ్ స్కోర్ చేస్తున్నారా లేదా, కన్సిస్టెంట్గా 60కి అబోవ్ స్కోర్ చేస్తున్నారా లేదా. నాకు బాగా గుర్తు, నేను 2019 నా ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు నేను ఇన్సైట్స్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం జరిగింది. అది జరిగినప్పుడు నాకు ఒక టెస్ట్లో 43 మార్క్స్ వచ్చాయి, ఇంకో టెస్ట్లో 128 మార్క్స్ వచ్చాయి. అంటే ఈ స్పెక్ట్రమ్ చాలా బ్రాడ్ ఉంటుంది అనమాట. అప్పుడు ఎక్కువ టెస్టులు చేయడం జరిగింది. సో 43 వచ్చినప్పుడు నేను డిమోటివ్ అయ్యాను, అబ్సల్యూట్లీ ఎవరైనా అవుతారు. సో 128 వచ్చినప్పుడు ఓకే, ఎక్సైట్మెంట్ ఫీలింగ్. కానీ మనం కన్సిస్టెంట్గా ఆన్ అండ్ యావరేజ్ మనం రాసిన 10 to 15 టెస్టుల్లో కనీసం 60 మార్క్స్ అబోవ్ కనుక స్కోర్ చేయగలుగుతున్నట్లయితే మనం సంసిద్ధంగా ఉన్నట్టే. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే, టెస్ట్ సిరీస్లో ఎగ్జామ్స్ పెట్టే టెస్టులు, ప్రైవేట్ టెస్టుల్లో క్వశ్చన్స్ అనేవి కావాలని కొంచెం డిఫికల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కానీ యూపీఎస్సీలో కొంచెం లిబరల్గానే ఉంటుంది, కొంత ఈజీగానే ఉంటాయి అన్నమాట. ఇంకొక క్రైటీరియా ఏంటంటే కరెంట్ అఫైర్స్. కొంతమంది నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో, ఛానల్స్లో, వాటిలో, మన యూట్యూబ్ కామెంట్స్లో కూడా. కరెంట్ అఫైర్స్ నేను మొత్తం చదవలేదు, న్యూస్ పేపర్ లాస్ట్ 1 year నుంచి స్కిప్ చేశాను, లేకపోతే ప్రతిరోజు చదవలేదు, కొన్ని రోజులు మిస్ అయ్యాను. సో మ్యాగజైన్స్ నేను చదవలేదను, తర్వాత కొంతమంది PT 365 విజన్ అవి చదివితే సరిపోతుందను ఇట్లా అడగడం జరుగుతుంది. కానీ మీరు కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2014 వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమినరీ. ఎందుకంటే ఆ సంవత్సరంలో ఎక్కువ కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి జియో రెవల్యూషన్ రావటం, ఫ్రీ డేటా రావటం, తర్వాత
సక్సెస్ అయిన వాళ్ళు, ఫెయిల్యూర్ అయినటువంటి ఆస్పిరెంట్స్ వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ని పెట్టడం, తర్వాత ఛానల్స్ని పెట్టడం, ఆన్లైన్లో రిసోర్సెస్ని ఆర్గనైజ్ చేసి పీడిఎఫ్స్ తయారు చేయడం, వేరియస్ టెలిగ్రామ్ గ్రూప్స్ రావడం, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లడ్ అయిపోయింది. సో దానివల్ల ఏమైందంటే యూపీఎస్సీ వాళ్ళు స్ట్రాటజీని షిఫ్ట్ చేశారు 2020 నుంచి. ఎలా షిఫ్ట్ చేశారంటే కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని ఇన్స్టిట్యూషన్ మనకి రెడీ రెకనర్స్ ఇట్లా స్పూన్ ఫీడింగ్ ఇచ్చేస్తున్నాయి. సో కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్స్ అయినా మన వాళ్ళు చదివి త్వరగా చేయగలుగుతున్నారు. సో దే షిఫ్టెడ్ దేర్ ఫోకస్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ టు స్టాటిక్ పోర్షన్. ఎప్పటి నుంచి 2020 నుంచి 2021, 22, 23 పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రాడ్యువల్గా ఆ షిఫ్ట్ అనేది జరుగుతూ వచ్చింది. 2014 నుంచి 20 వరకు కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, కానీ 2020 నుంచి 23కి ఈ గ్రాడ్యువల్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంది. సో 23లో కూడా అదే జరిగింది, ఎక్కువ స్టాటిక్ అనేటువంటి దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. సో మీరు కనుక ప్లస్ స్టాటిక్ ప్లస్ కొన్ని ర్యాండమ్ థింగ్స్ అనమాట, అసలు ఎక్కడో దొరుకుతున్నాయి ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు. సో అది ఎప్పుడో వెతికితే కానీ మనకు అర్థమయ్యే పరిస్థితి లేదు. సో అలా స్టాటిక్ ప్లస్ కొన్ని ర్యాండమ్ థింగ్స్. సో ఇప్పుడు ఈ మారినటువంటి ప్యాటర్న్కి మనం ఎలా చదవాలి? సో కాబట్టి ఈ స్టాటిక్ ప్లస్ ర్యాండమ్ థింగ్స్ మీద ఫోకస్ ఉంది కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ చదవకపోతే అంతగా వరీ అవ్వాల్సిన పని లేదు ఒకటి. అలా అని కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇప్పుడు ఈ స్టాటిక్ని ప్లస్ ర్యాండమ్ థింగ్స్ని ఎలా చదవాలి, ప్లస్ కరెంట్ అఫైర్స్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్ని మనం ఎలా కవర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ నేను చెప్పినట్టుగా స్టాటిక్ విషయానికి వచ్చినట్లయితే ఎన్సీఆర్టీస్ని ప్రాపర్గా చదివి ఉండాలి, ఒకసారి 2 సార్లు చదివి ఉండాలి కనీసం. అదేవిధంగా స్టాటిక్ సబ్జెక్ట్కి ఒక బుక్, లక్ష్మీకాంత్, ఎన్విరాన్మెంట్కి శంకర్, తర్వాత ఎకానమీకి వాట్ ఎవర్ ద మెటీరియల్ దట్ యూ హ్యావ్ రెడ్, మృణాల్ కావచ్చు, నితిన్ సింఘానియా కావచ్చు, సో లేకపోతే వివేక్ సింగ్ కావచ్చు, ఏదైనా ఒక మెటీరియల్. అలా మీరు ప్రతి సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ని చదివి ఉండాలి. తర్వాత ఎన్సీఆర్టీ బేసిక్స్ని చదివి ఉండాలి. ఒక 15 మాక్ టెస్ట్లు చేసి ఉండాలి. ఆ మాక్ టెస్ట్లో కన్సిస్టెంట్గా ఆన్ అన్ యావరేజ్ 65 మార్కులు పైన స్కోర్ చేస్తూ ఉండగలగాలి. సో ఇలా చేస్తూ ఉన్న వాళ్ళైతే మన ప్రిపరేషన్ పందాలో రెడీగా ఉన్నట్లే స్టాటిక్కి సంబంధించి. అయితే హియర్ కమ్స్ ఈ 40 డేస్లో మనం ఈ స్టాటిక్ మీద ఫోకస్ని ఎలా చేయాలి? నో డౌట్ నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్లయితే యూ షిఫ్ట్ దట్ ఫోకస్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ టు స్టాటిక్ సిలబస్. సో దీనికి సంబంధించి ఎలా అంటే స్టాటిక్లో మనం క్వశ్చన్స్ని ఎలా బెటర్ ట్యాకిల్ చేయగలము అని అంటే మనం పీవైక్యూస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పీవైక్యూస్లో యూపీఎస్సీ 1979 నుంచి కొన్ని పీవైక్యూస్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ పెట్టే సిడిఎస్ కావచ్చు, సిఏపిఎఫ్ కావచ్చు, ఇతర ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని తరోగా సాల్వ్ చేసి ఈ 40 డేస్లో చేయాల్సిన పని. ఇప్పటి వరకు మీరు ఒక స్ట్రాటజీ ఫాలో అయి ఉంటారు, కానీ ఈ 40 డేస్లో చేయాల్సిన అంశం. సో దీంతోపాటు మీరు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసినట్లయితే మీకు ఆ క్వశ్చన్ మీరు రాంగ్ చేసినా రైట్ చేసినా మీరు దాన్ని అటెంప్ట్ చేయండి. తర్వాత మీరు కనుక దాన్ని రాంగ్ ఆప్ చేసినట్లయితే దాన్ని చదవడం స్టార్ట్ చేయండి, రివిజన్ చేయండి. దీంతోపాటు ఇంకొక చిన్న స్ట్రాటజీ ఏంటంటే 1 minute. కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఉదాహరణకి థీమ్స్ అన్నమాట. ఆ థీమ్స్ ఏంటంటే భక్తి ఉద్యమం, హిస్టరీలో కొన్ని భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం, అదేవిధంగా లిటరరీ ఆర్ సైంటిఫిక్ రినైజెన్స్, సో రిఫార్మేటివ్ మూమెంట్స్, అదేవిధంగా తీసుకున్నట్లయితే వేదిక్ కల్చరు, అదేవిధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ సైట్స్, అదేవిధంగా బ్రిటిషర్స్ టైంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి న్యూస్ పేపర్స్ అండ్ ఆల్. సో అదేవిధంగా ఐఎన్సి మీటింగ్స్. సో ఇటువంటి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు బాగా అర్థమవుతాయి ఏ ఏరియా నుంచి ఫోకస్ ఉంది. ఆ ఏరియాని ఫోకస్ బాగా చేయండి ఈ 40 డేస్ స్టాటిక్కి. దాంతోపాటుగా పాలిటీలోకి వచ్చినట్లయితే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్లమెంటరీ ప్రొసీజర్స్. బిలీవ్ మీ, ఖచ్చితంగా పార్లమెంట్ మీద 4-5 క్వశ్చన్స్ ప్రతి సంవత్సరం ఉంటాయి పాలిటీలో. సో పార్లమెంటరీ ప్రొసీజర్స్ అనేది చాలా చాలా హాట్ టాపిక్. సో
మన పాలిటీ లక్ష్మీకాంత్ ఓపెన్ చేయగానే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వస్తుంది. అట్లా కాదు, ఫస్ట్ మీరు డిపిఎస్పి చదవండి, తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్ చదవండి. సో అదేవిధంగా షెడ్యూల్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవండి. అదేవిధంగా రాష్ట్రపతి ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క కొన్ని యూనిక్నెస్ ఉంటాయి అన్నమాట. అవి లక్ష్మీకాంత్లో ఉండవు. మనకి మీరు మార్కెట్లో అశోక్ నగర్లో ఉన్నట్లయితే ప్రభాకర్ రెడ్డి గారి పాలిటీ బుక్లో కావచ్చు, లేకపోతే కృష్ణారెడ్డి సారు పాలిటీ బుక్లో కావచ్చు, అవి ఉంటాయన్నమాట. సో అవి ఉన్నప్పుడు వాటిని మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని జస్ట్ ఒక 10 to 15 పేజెస్ ఉంటే వాటిని ఫోటో తీసుకొని అయినా వాటిని చదవచ్చు. సో ఇలా పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు. తర్వాత ఎన్విరాన్మెంట్కి సంబంధించినట్లయితే ఎన్విరాన్మెంట్లో మీరు బయోజియో కెమికల్ సైకిల్స్ అని ఉంటాయి. వెరీ ఫండా కాన్సెప్ట్ ఉన్నాయి ఎకాలజీలో, బయోజియో కెమికల్ సైకిల్స్. సో వాటిని బాగా పట్టుండాలి. అంటే పర్సే ఒక ఏరియాలో టెంపరేచర్ పెరిగితే అక్కడ గ్రీనరీ వెజిటేషన్లో చేంజెస్ వస్తాయి. సో అక్కడ వెజిటేషన్లో చేంజెస్ వస్తే అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫౌనాలో కూడా చేంజెస్ వస్తాయి. సో అంటే టెంపరేచర్కి అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫౌనాకి మధ్య రిలేషన్ ఉంది. అది ప్రపోర్షనేట్గా ఉందా, ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉందా, అదే ఒకటి. అదేవిధంగా లాటిట్యూడ్స్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ, లోయర్ లాటిట్యూడ్స్ నుంచి పైనుంచి కిందకు వచ్చే కొద్దీ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ వేరియేషన్స్ వల్ల చేంజెస్ వస్తాయి. సో ఇవి అప్లికేషన్ క్వశ్చన్స్ అనమాట. లాస్ట్ టైం కూడా ఒక క్వశ్చన్ అడిగారు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఫాలియేజ్ అనేటువంటిది అక్కడ ఆకులు రాలి పడిపోయినప్పుడు అది హ్యూమస్గా మారుతుంది, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. అది ప్యూర్లీ అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా శంకర్ ఐఏఎస్ అకాడమీ కాకుండా ఇప్పుడు శంకర్ ఐఏఎస్ అకాడమీలో టాపిక్స్ ఎలా ఉంటాయంటే ర్యాండమ్గా ఎరాటిక్గా ఉంటాయి. సో అట్లా కాకుండా బయోడైవర్సిటీ ఉందనుకోండి, బయోడైవర్సిటీకి సంబంధించి దానికి సంబంధించినటువంటి రీసెంట్గా కన్జర్వేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రామ్సర్ సైట్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలా రామ్సర్ సైట్స్ ఎన్లిస్ట్ అయ్యాయి. వాటన్నిటిని బాగా చదవాలి. అదేవిధంగా కొత్త నేషనల్ పార్క్స్, తర్వాత టైగర్ రిజర్వ్స్ అనేవి వచ్చాయి, వాటిని బాగా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా చూసినట్లయితే మన శంకర్ అనేది అందరూ స్టాటిక్ బుక్గా చదువుతుంటారు. ఈ శంకర్ బుక్లో కొన్ని టాపిక్స్ హైలీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అని ఉన్నాయి, కొన్ని టాపిక్స్ అవి లేవు దీంట్లో శంకర్ దాంట్లో. సో అవి PMFIS అనే ఒక బుక్లో ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ బుక్లో. సో వాటిలోకి వెళ్ళేసి మీరు హైలీ పొల్యూటెడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక 17 ఏమో ఉన్నాయి. సో వాటిని బాగా చదవాలి, ఎందుకంటే వాటి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి 2020 నుంచి. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ 1 year న్యూస్లో రీసెంట్గా అన్ని వాల్కనోస్ ఎరప్ట్ అవుతూ ఉన్నాయి. సో ఎక్కువ ఈ ఇండోనేషియా ఏరియాలో, అదేవిధంగా జపాను సర్కంపసిఫిక్ బెల్ట్లో ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో వాటిని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా జాగ్రఫీని తీసుకున్నాం, హిస్టరీ తీసుకున్నాం. హిస్టరీలో మిడివల్ హిస్టరీ తీసుకోండి. మిడివల్ హిస్టరీలో రాజ్పుత్ ఎరా ఆ పీరియడ్లో కొన్ని లిటరేచర్కి సంబంధించినటువంటి రైటింగ్స్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా చదవండి. సో వాటి నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు జాగ్రఫీ అయిపోయింది, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీకి వచ్చినట్లయితే ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ నుంచి ప్రతిసారి క్వశ్చన్ ఉంటుంది. దాన్ని మర్చిపోవద్దు, దాన్ని ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా ఎకానమీలో మీరు ఇంకా తీసుకున్నట్లయితే మనీ అండ్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ మనీ, దానికి సంబంధించి M1, M2, M3 వీటికి సంబంధించి. సో ద మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అవి ఖచ్చితంగా చదవండి. వాటి నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు వస్తాయన్నమాట. సో ఈ 40 daysలో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ గురించి వచ్చినట్లయితే ఐడియల్గా ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ చదవాలి. ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ మార్కెట్లో దొరికే ఒక బుక్ని, మ్యాగజైన్ని తీసుకొని చదివితే సరిపోతుంది. కానీ ఇది కూడా చేయని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే మార్కెట్లో PT 365 ఇటువంటివి ఉన్నాయి. సో వాటిని చదవండి. వాటితో పాటుగా మీకు మార్కెట్లో 6 months కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ ఫర్ Group 1, Group 2 అని ఉంటాయి. మనకి సయ్యద్ పబ్లికేషను, లేకుంటే ఇంకోటో విజేత కాంపిటీషన్. దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఓన్లీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మాత్రం 1 year కంపైలేషన్ చదవండి. హార్డ్లీ 30-40 pages ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ వచ్చింది, కొన్ని కంట్రీస్ నేమ్ ఇచ్చి ఇక్కడ ఇవి ఎందుకు న్యూస్లో ఉన్నాయని. అవి పొలిటికల్ టర్మాయిల్ ఉన్నాయన్నమాట, ఆఫ్రికన్ కంట్రీస్. కానీ అవేంటంటే మన రెగ్యులర్ UPSC కరెంట్ అఫైర్స్లో కొన్ని కవర్ చేయరు, కానీ Group 1, Group 2 స్థాయి వాటిలో కవర్ చేస్తారు. దీంతో పాటుగా
కొన్ని జీకే బుక్స్ ఉంటాయి, లూసెంట్ జీకే వాటికి సంబంధించి. వాటిలో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవి కాకుండా వీటిలో కూడా కొన్ని టేబుల్స్ ఉంటాయి. బుక్ లిస్టులని, పేపర్స్ అని, లేకుంటే ఇంపార్టెంట్ ఇయర్స్ అని టేబుల్స్ చార్ట్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ చార్ట్ని ఫోకస్ చేసి ఒకసారి రివిజన్ చేయండి. జస్ట్ రివిజన్ చేస్తే ఏమవుతుందంటే మనకేంటంటే ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ బిట్ అనమాట. ఆబ్జెక్టివ్ అంటే మనం అది చూస్తే గుర్తుపట్టగలుగుతాం. సో మనం చూస్తే ఎప్పుడు గుర్తుపట్టగలం అంటే 2-3 టైమ్స్ కానీ మనం దాన్ని చదువుంటే గుర్తుపట్టేస్తాం ఈజీగా. సో అలా ఆ బాక్సెస్ని మెమరైజ్ చేయొద్దు, మళ్ళీ బట్టి కొట్టి రట్టమారో జిందాబాద్ అట్లా చేయొద్దు. సో వాటిని అట్లా ఒక 2-3 టైమ్స్ చదవండి. దీంతో పాటుగా కొన్ని జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ ఉంటాయి, బుక్స్, రైటర్స్. లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ ఏంటంటే నేషనల్ ఫ్లాగ్ సంబంధించి క్వశ్చన్ వచ్చింది. అది కానిస్టేబుల్ స్థాయి బిట్ అనమాట. యాక్చువల్గా అది హైటెక్ విజయరహస్యం అని ఒక బుక్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది అనమాట. అది ఫస్ట్ 3-4 పేజెస్లోనే ఉంటుంది. సో అలా కొన్ని జనరల్ టాపిక్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్సు వీటిలో కాకుండా ఆ జీకే బుక్లో మీకు కవర్ అయి ఉంటాయి అన్నమాట కొన్ని జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ అనేటువంటివి. సో అంటే నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ఆంబ్లము వీటి గురించి. సో ఇటువంటి వాటిని మీరు చదవాల్సి ఉంటుంది. సో వాటిని ఒకసారి ఎంఫసిస్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే పేపర్స్, మీరు కొన్ని పేపర్స్ ఉంటాయి కానీ వాటి ద్వారా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఎవరు పెట్టలేనటువంటి యూనిక్ బిట్స్. నేను ఇప్పటి వరకు 4 ప్రిలిమినరీ రాయడం జరిగింది. దాంట్లో 3 టైమ్స్ నేను 106 స్కోర్ చేయడం జరిగింది, ఒకసారి 90 మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది. సో ప్రతిసారి నేను హౌ ఐఎమ్ స్టాండింగ్ యూనిక్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్ అంటే నేను ఈ 40 డేస్ ఎగ్జామ్కి 1 మంత్ ముందు వీటి మీద ఫోకస్ చేస్తాను. సో ఈ విధంగా ఫోకస్ చేయడం అనేటువంటిది అవసరం. దీంతోపాటు మనం 10-15 టెస్టులు చేయాలని చెప్పుకున్నాం. దాంతోపాటుగా మార్కెట్లో టెలిగ్రామ్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏంటంటే మనకి వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క టెస్ట్ సిరీస్లని ఫ్రీగా అప్లోడ్ చేస్తూ ఉంటారు. దాన్ని మీరు జస్ట్ స్క్రోల్ చేస్తూ వెళ్ళాలి. ఒకసారి అంటే కొన్ని కీ టెర్మినాలజీస్ ఉంటాయి. పర్సే 2022లో గుచ్చి మష్రూమ్స్ గురించి వచ్చింది. అదేవిధంగా ఒకసారి డెనివోజన్ అని 2019లో వచ్చింది. అంటే ఒక టర్మ్ ఇచ్చి అది దేని రిలేటెడ్ అని. సో కొన్నిసార్లు కొన్ని యూపీఎస్సీ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్లో డైరెక్ట్ ఈ టర్మ్ ఇచ్చి దాన్ని రిలేటెడ్ అని ఉంటాయి. ఆ టర్మ్స్ అన్ని జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. చిన్న సినాప్టికల్గా ఎన్ని పేపర్స్ మీరు స్క్రోల్ డౌన్ చేయగలిగితే అన్ని పేపర్ స్క్రోల్ డౌన్ చేస్తూ వాటి వరకు నోట్ డౌన్ చేసుకోండి. వాటిలో నుంచి కూడా వస్తాయి. సో అట్లా మీరు రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్ నుంచి యూనిక్గా స్టాండ్ అవుతూ వస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు సేఫ్ సైడ్లోకి వచ్చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది మామూలుగా మెటీరియల్ సంబంధించి, తర్వాత స్టాటిక్లో, కరెంట్లో ఏ అంశాన్ని ఫోకస్ చేయాలనేటువంటిది. సో ఇంతవరకు మీకు క్లియర్ అయింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. దాని తర్వాతకు వచ్చినట్లయితే కొన్ని ర్యాండమ్ టాపిక్స్ పర్సే లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే యాంట్స్ని తినడానికి ఒక టూల్ని తయారు చేసి ఆ టూల్ని ఉపయోగించి యాంట్స్ని తినేటువంటి స్పీసీస్ ఏంటి అనేది, అది చింపాంజీ అనేటువంటిది. అది యాక్చువల్గా నేను యూట్యూబ్ షార్ట్స్ని స్క్రోల్ డౌన్ చేస్తూ చూసినప్పుడు అది నాకు కనిపించింది. నేను దాన్ని ఐ ఆప్టెడ్ ఇట్ రైట్ అనమాట. తర్వాత బీబీసీ ఎర్త్ అని ఒకటి ఉంటుంది. తర్వాత ఈ వీడియో కింద నేను ఒక ఛానల్ని పోస్ట్ చేస్తాను, ఆ లింక్ని. దాంట్లో ఉన్న ప్రతి షార్టు ఒక యూపీఎస్సీ బిట్టే అనమాట. ఆ షార్ట్లో 4-5 యూపీఎస్సీ ప్రిలిమినరీ క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. ఆ ఛానల్ పేరు నాకు వెంటనే గుర్తు రావట్లేదు. నేను దాని కింద మెన్షన్ లింక్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు దాన్ని ఇస్తాను, దాంట్లో నుంచి తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు చదివేటప్పుడు ఇప్పుడు బయోల్యూమినిసెన్స్ అనే కాన్సెప్ట్ ఉందనుకోండి. ఆ బయోల్యూమినిసెన్స్ అనే కాన్సెప్ట్ని చదివినప్పుడు యూ జస్ట్ గూగుల్ ఇట్, బయోల్యూమినిసెన్స్ అని. దానికి సంబంధించి ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ వచ్చినప్పుడు ఈ 40 డేస్లో చేయాల్సిన పని అనమాట. కొన్ని అంటే కొత్త టర్మ్స్ మనకి తగిలినప్పుడు అవి వచ్చినప్పుడు జస్ట్ మష్రూమ్ సంబంధించి సెల్ఫ్ ల్యూమినిసెన్స్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి వచ్చాయి. సో మీరు బయోల్యూమినిసెన్స్ మష్రూమ్స్ కొడితే దాంతోపాటు జెల్లీ ఫిష్ కూడా బయోల్యూమినిసెన్స్ ఉంటుంది. అదేవిధంగా తర్వాత వచ్చినట్లయితే కొన్ని ఫ్లవర్స్ కూడా బయోల్యూమినిసెన్స్ని ప్రదర్శిస్తాయి. సో వాటి గురించి మనకి జస్ట్ ఆ ఇమేజెస్ అట్లా స్క్రోల్ డౌన్ చేస్తూ పోతే తెలుస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే మిగతా వాళ్ళకంటే మనం 1-2 క్వశ్చన్స్ని ఎక్కువ స్కోర్ చేస్తాం. దట్ మేక్స్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. అట్లా ఈ సంవత్సరం చాలామంది టాపర్స్ 0.4 మార్క్స్ 0.5 మార్క్స్తో కూడా క్వాలిఫై ఉన్నారు.
అదేవిధంగా చాలామంది డిజైర్ ర్యాంక్ కొట్టగలిగే పొటెన్షియల్ ఉంటున్న వాళ్ళు 0.4 మార్క్ 0.2 మార్క్స్తో కూడా డిస్క్వాలిఫై ఉన్నారు. సో దట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. జస్ట్ గూగుల్ చేయటం, స్క్రోల్ చేసుకోవడం, చదువుకోవటం. అండ్ ఇట్ డజంట్ టేక్స్ మచ్ టైం అనమాట, హార్డ్లీ 1 to 2 minutes. సో అట్లా మీరు చేయడం వల్ల మీరు రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్ నుంచి యూనిక్గా స్టాండ్ అవుతారు. ఇది ర్యాండమ్ థింగ్స్కి సంబంధించి. అదేవిధంగా మీరు పిఐబికి కానీ లేకుంటే ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ వాళ్ళ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు జస్ట్ విజిట్ చేయండి. వెబ్సైట్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ని 1 గంట టైం స్పెండ్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ ఒకసారి, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర వెబ్సైట్లు అంతా ఒకసారి. అవన్నీ మీరు క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ ప్రోగ్రాము ఏ హెడ్ కింద ఉందనేటువంటిది అర్థమవుతుంది. ఉదాహరణకు నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చరు, అది ఎవరి కింద ఉంది. సో ఇటువంటివన్నీ మనకు ఆ వెబ్సైట్లో చూస్తే ఏంటంటే బాగా అర్థమవుతాయి. అవి ఫిక్స్డ్ మన మైండ్లో బాగా ఇంప్లాంట్ అయిపోతాయి. అదేవిధంగా WTOకి సంబంధించి, IMF సంబంధించిన వెబ్సైట్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. సో ఇవి ఈ 40 daysలో చేయాల్సినవి చాలా చాలా చిన్న థింగ్స్, బట్ దే మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. ఇలా చేయటం వల్ల ర్యాండమ్గా వచ్చే వాటిని అడ్రస్ చేయగలుగుతాం. అదేవిధంగా స్టాటిక్ సంబంధించి ఫోకస్కి ఎలా ఉండాలో మీకు చెప్పాను. ప్రీవియస్ క్యూస్, PYQస్ని సాల్వ్ చేయటం, అదేవిధంగా కొన్ని టాపిక్స్ని ఫోకస్ చేసి చదవడం చేయటం. ఇప్పటికి వచ్చినట్లయితే ఎగ్జామ్ సెంటర్లో క్వశ్చన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి. ఎగ్జామ్ సెంటర్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే అందరికీ షివరింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ పేపర్ ఓపెన్ చేయగానే అది అందరికీ, ఈవెన్ టాపర్కి కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ చూడంగానే అసలు క్వశ్చన్స్ ఏమీ తెలియదు అనిపిస్తుంది. కానీ మనకి దాంట్లో తెలిసినవి, ఆ 100లో తెలిసినవి ఒక 25 to 30 ఉంటాయి డైరెక్ట్గా తెలిసినవి, ఈవెన్ దో టాపర్కి కూడా. కానీ రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఆల్రెడీ ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి వాటిని డెరైవ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎలిమినేషన్ చేయటము, తర్వాత 1 2 3 తీసుకురావడం అని. ఇప్పుడు ఆ ఎలిమినేషన్ టెక్నిక్ కూడా UPSC వాళ్ళు ఆప్షన్స్ చేంజ్ చేయడం వల్ల ఎలిమినేషన్ అనేది కొంతవరకు వర్క్ అవ్వట్లేదు. కానీ ఇంటెలిజెంట్ గెస్సింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్లో పేపర్ తీసుకున్న తర్వాత, తీసుకోవడానికి ముందు మీరు ఏం చేయాలంటే, మీరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక 10 minutes టైము కానీ అట్లీస్ట్ ఉంటుంది. అప్పుడు యూ టేక్ డీప్ బ్రీత్ అనమాట. డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉన్నది ఆ 10 minutes. సో దానివల్ల ఏంటంటే మైండ్ ఆ ఎక్సైట్మెంట్ స్టేజ్ నుంచి, స్ట్రెస్ఫుల్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. దాని తర్వాత ఏం చేయాలంటే, క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ని మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఓపెన్ చేయాలి. మనకి సీల్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు యూ కెన్ స్టార్ట్ అని చెప్పినప్పుడు మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి చేయాలి. ఓకే, నాకు తెలిసినవే వస్తాయి, అవన్నీ వచ్చిన ఆన్సర్స్ అన్నీ నేను డెరైవ్ చేయగలుగుతా. అలా పాజిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ చేయాలి. పాజిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ రిలాక్స్డ్ మైండ్, పాజిటివ్ మైండ్, సో ఈ రెండు కోరిలేట్ అవ్వడం వల్ల మీకు ఎప్పుడో చదివినటువంటి బిట్స్ కూడా గుర్తొస్తాయి. అట్లా పాజిటివ్ మైండ్ సెట్ కాకుండా స్ట్రెస్ఫుల్ మైండ్ సెట్ తోటి నెగిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తే మీరు ఆల్రెడీ మీకు తెలిసినవి కూడా తప్పుపెట్టొస్తారు. ఇదొకటి. అలా చేస్తూ ఫస్ట్ పేపర్ అంతా తిప్పిన తర్వాత మీకు తెలిసినవి కొన్ని ఉంటాయి. ఓకే, అది ఒక 1 to 2 minutesలో గ్లాన్స్ అట్లా చూసిన తర్వాత ఫస్ట్ రౌండ్లో క్వశ్చన్స్ పేపర్ని 2 to 3 rounds వరకు తీసుకెళ్ళచ్చు. నేనైతే 3 rounds చేస్తాను. ఈ 2 hours 3 times పేపర్ని కంప్లీట్ చేస్తాను. సో ఎలా అంటే, ఫస్ట్ మనం గన్ షాట్కి తెలిసినవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అవి 10 to 12 అట్లా ఉంటాయి ఫస్ట్. తర్వాత కొంచెం మైండ్ పెడితే ఆలోచించేయాల్సినవి ఉంటాయి. సో వాటిని మళ్ళీ ఇంకో 10 to 12 ఉంటాయి సెకండ్ రౌండ్లో, అట్లా ఉంటాయి. ఈ సెకండ్ రౌండ్ వెళ్ళేటప్పుడే మనం కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మిగతా క్వశ్చన్స్లో వాటిలో. థర్డ్ రౌండ్కి వచ్చిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ తెలుస్తాయి, కొన్ని తెలియవు అనమాట. ఈ రౌండ్లో 50-50 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఈ 50-50 క్వశ్చన్స్ అనేటువంటివి వాటిని ఎలా సాల్వ్ చేయాలని కొంతమంది కామెంట్స్లో పెట్టారు నాకు ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, బిలీవ్ యువర్ ఇంట్యూషన్. మన మైండ్కి అరే నేను ఫస్ట్ నాకు ఇదే అనిపించిందిరా, కానీ నేను ఇది పెట్టొచ్చాను, బయట ఎగ్జామ్లోకి వచ్చిన తర్వాత అబ్బా మిస్టేక్ చేశాను రా అనిపిస్తుంది. బిలీవ్ యువర్ ఇంట్యూషన్. ఎందుకనంటే మన ఇంట్యూషన్ అంటే ఏంటంటే మనకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఏదైనా మనకి ఇన్పుట్ అనేటువంటిది శబ్దం రూపంలో, దృశ్యం రూపంలో, అదేవిధంగా చదవటం రూపంలో ఈ విధంగా వెళ్తూ ఉంటుంది అన్నమాట మన బ్రెయిన్లోకి. మన బ్రెయిన్ కూడా రీకలెక్షన్ చేసుకునేటప్పుడు వాటి విధంగానే స్పందిస్తుంటుంది. క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ మీరు ఎప్పుడో చదువుంటారు, ఏదో ఒక చోట చూసుంటారు ఇట్లా. సో వాటికి సంబంధించి ఆ ఇంట్యూషన్ మీ బ్రెయిన్ ఫస్ట్ ఇన్స్టెంట్లో ఇచ్చే ఇంట్యూషనే కరెక్ట్ ఉంటుంది, మోస్ట్లీ 90%. సో బిలీవ్ యువర్ ఇంట్యూషన్. 50-50 వచ్చినప్పుడు ఓకే నాకు ఇది అనిపించిందంటే ఫస్ట్ ఇన్స్టెన్స్లో అదే అనిపిస్తే అదే కరెక్ట్ ఉంటుంది. బిలీవ్ యువర్ ఇంట్యూషన్. తర్వాత కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉన్నాయి.
సో అంటే కెన్ బి, సమ్ము, ఇటువంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు అది మోస్ట్లీ రైట్ ఉంటుంది. సో ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్ మీద నెక్స్ట్ 2-3 డేస్లో నేను ఇంకో వీడియో చేస్తాను. సో ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్, కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా అడాప్ట్ చేసుకోవచ్చు. అదొకటి. దాని తర్వాత ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ ఏంటంటే టాపర్స్ తోటి, వేరియస్ టాపర్స్తో మాట్లాడినప్పుడు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, ప్లస్ నా అనుభవం, నేను 4 times 92 క్వశ్చన్స్ పైనే అటెంప్ట్ చేశాను. 92 క్వశ్చన్స్ పైనే. 2021లో మాత్రం నేను 90 క్వశ్చన్సే అటెంప్ట్ చేశాను. 3 times 92 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. సో ఈ 3 times నాకు స్కోర్ అనేటువంటిది 100 అబోవ్ రావడం జరిగింది. ఒకసారి 90 వచ్చింది. సో మీరు పాజిటివ్ కేసులో ఉండాలంటే, మీరు ఇన్నో ఉండాలంటే, మీరు ఇట్ ఈస్ బెటర్ టు అటెంప్ట్ మోర్ దాన్ 85 క్వశ్చన్స్. 85 క్వశ్చన్స్ బ్లంట్గా పెట్టకూడదు, బ్లంట్గా ఆప్ చేయకూడదు. మీకు సైంటిఫిక్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ విధంగా మీరు స్టాటిక్ని వాటి మీద ఫోకస్ చేసి చదువుతూ వాటిని కంటిన్యూషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇంకొకటి ఏంటంటే మీకు ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్, ఈ గెస్ చేయడం అనేటువంటిది టెస్ట్ సిరీస్లో చేయొద్దు. ఎందుకంటే టెస్ట్ సిరీస్లో వాళ్ళు యూపీఎస్సీ ప్యాటర్న్లో ఇవ్వరు. మీరు యూపీఎస్సీ పీవైక్యూ పేపర్స్ తీసుకొని దాంట్లో ఈ గెస్ చేయటము 50-50ని ఆప్ చేయటం చేయండి. సో దానివల్ల మీకు యూపీఎస్సీ మైండ్ సెట్ వస్తుంది. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్కి 10 to 15 days ముందు మీరు ఈ టెస్ట్ సిరీస్ సంబంధించిన అన్ని రివిజన్ చేసేసుకొని, మీకు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు అప్పుడు సాల్వ్ చేసినప్పటికీ కూడా 2013 నుంచి 2023 వరకు పేపర్స్ని తీసుకొని మీరు సాల్వ్ చేయండి. మీకు ఆ ఆన్సర్ తెలిసినప్పటికి కూడా సాల్వ్ చేయాలి. ఎందుకంటే యూపీఎస్సీ ఇచ్చే ఫాంట్, యూపీఎస్సీ ఇచ్చేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటిది మీ బ్రెయిన్కి అక్లమటైజ్ అయిపోతుంది, అలవాటైపోతుంది. దానివల్ల మీకు ఎగ్జామ్లో అనవసరమైన టెన్షన్ రాదు. ఇప్పుడు ప్రైవేట్ టెస్ట్ సిరీస్లో ఆ ఫాంట్ వేరే ఉంటుంది, క్వశ్చన్ స్టాండర్డ్ వేరే ఉంటుంది, క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ వేరే ఉంటుంది. సో దానివల్ల మీకు ఆల్ ఆఫ్ సడన్ యూపీఎస్సీ ఒరిజినల్ పేపర్ చూసినప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అందులోనూ ఒకవైపు హిందీ పేపర్ ఉంటుంది, ఒకవైపు ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. మీరు ఎగ్జామ్కి 10 to 15 days ముందు ఏం చేయాలంటే, అందరూ మనం ఏం చేస్తామంటే కొద్దిగా పొదుపుగా ఉంటూ ఓన్లీ ఇంగ్లీష్ పార్ట్ వరకే క్వశ్చన్స్ తీసుకుంటాం ప్రింట్. అట్లా చేయొద్దు. ఈ ఎగ్జామ్కి 10 to 15 days ముందు ఇంగ్లీషు, హిందీ రెండు ఉన్నటువంటి పేపర్ ఉంటుంది కదా, అదే పేపర్ని అట్లే ప్రింట్ తీసుకోండి, అంతే బల్కీగా. దానివల్ల మీకు ఈజీగా అక్కడ యాక్చువల్ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దానివల్ల మీరు అనవసరమైన స్ట్రెస్కి గురి కావటం అనేటువంటిది జరగదు. సో ఈ విధంగా స్టాటిక్, కరెంటు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ కొన్ని టెక్నిక్స్ విత్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇది చేయడం వల్ల ఈజీగా, ప్లస్ ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 85 పైన క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడం వల్ల ఈజీగా మీరు ప్రిలిమినరీ, జనరల్ స్టడీస్ ప్రిలిమినరీకి ఈజీగా సాల్వ్ చేసి మంచి స్కోర్ని తీసుకురాగలుగుతారు. ఒకటి. దీంతోపాటు కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఏ పెన్ యూస్ చేయాలి ప్రిలిమ్స్కి అనేటువంటిది ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. దానికి నేను యూజ్ చేసిన పెన్ను ఈ 4 times ప్లస్ కొంతమంది టాపర్స్, ఎక్కువ మంది అభ్యర్థులు యూజ్ చేసే పెన్ను ఫెంటాఫ్లో, రోరిటో ఫెంటాఫ్లో అనే ఒక పెన్ను ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు 10 to 15 days ముందు, ప్రిలిమ్స్కి 10 to 15 days ముందు ఈ యూపీఎస్సీ, యాక్చువల్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసేటప్పుడు ఏబీసీడీలు టిక్ చేసుకుంటూ వెళ్ళొద్దు. మార్కెట్లో ఓఎంఆర్ షీట్స్ దొరుకుతాయి, అవి తీసుకొని ఓఎంఆర్ షీట్స్లోనే చేయండి. ఫెంటాఫ్లో ఆ పెన్నుతోనే చేయండి, బ్లాక్ ఇంక్ ఆర్ బ్లూ ఇంక్. సో బ్లాక్ ఇంకే అనుకుంటా ప్రిలిమినరీకి. సో ఆ బ్లాక్ ఇంక్ని తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధంగా కనుక మీరు స్ట్రాటజీని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఈ 15 పేపర్స్ ప్రీవియస్ ఇయర్ చేసేటప్పుడు కూడా ఈ 10 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజు, పాజిటివ్ మైండ్ సెట్, ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే బుక్ ఉంటుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా చేస్తూ మీరు కంటిన్యూ చేస్తారని చెప్పేసి, ప్లస్ దీంట్లో ప్రిలిమినరీలో మంచి మార్క్స్ తెచ్చుకొని నెక్స్ట్ టైము మళ్ళీ నా స్థానంలో మీరు కూడా ఉండి ర్యాంకర్స్గా ఉంటారని చెప్పేసి బలంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సైనింగ్ ఆఫ్, అండ్ లెట్స్ విన్ టుగెదర్, డూ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ.